నువ్వు మా ముందువరుసలో దారి చూపించాలి. మన సైన్యం నది ప్రవాహంలా, గంగాజలంలా ఒకే దారిలో క్రమంగా కదలాలి. ఎవ్వరూ అల్లకల్లోలం చేయకూడదు. పరుగులు పెట్టడం కాదు, శక్తిని కాపాడుకుంటూ నడవాలి. అతివేగం మన శక్తిని తగ్గిస్తుంది. శత్రువుకి అదే లాభం అవుతుంది. సైన్యమా వినండి. మన ప్రయాణం అడవులు, లోయలు, పర్వతాలు దాటుతూ సాగుతుంది. కాని మనం ఎంచుకునే దారి ఆహారం, నీరు, నీడ లభించేలా ఉండాలి. ఆకలితో, దాహంతో కష్టపడే సైన్యం యుద్ధంలో బలహీనమవుతుంది. మన శక్తి కేవలం ఆయుధాలలో కాదు, మన శరీరం బలంగా ఉండటంలో ఉంది. వానర వీరులారా, మీరు కొందరు ముందుగా వెళ్ళాలి. ఆ అడవుల్లో, పొదల్లో, గుహల్లో శత్రువు దాగి ఉండొచ్చు. వారి కుట్రను ముందుగానే గుర్తించాలి. మన ప్రయాణం ఎప్పుడూ భద్రంగా, నిర్భయంగా సాగాలి. శత్రువు మన దగ్గరికి రావడానికి ముందే, మన దృష్టిలో పడాలి. ఇది గుర్తుంచుకోండి. మన సైన్యం వలయంలా, గజదళంలా కదలాలి. ముందు బలమైన యోధులు ఉండాలి. ఎడమ కుడి వైపులా రక్షణ, వెనుక జాగ్రత్తగా కాపాడే సైన్యం. నేను, లక్ష్మణుడు మధ్యలో ఉంటాము. ఎక్కడి నుంచైనా దాడి వచ్చినా, మధ్య భాగం ఎప్పుడూ సురక్షితంగా ఉండాలి. ఇది యాత్ర కాదు, యుద్ధానికి దారితీసే యాత్ర. బలహీనులు, రోగులు, నడవలేని వారు వెనక్కి తిరగాలి. ధైర్యవంతులు, బలవంతులు, సాహసవంతులు మాత్రమే ముందుకు రావాలి. మన ముందుకు తీసే ఒక్క అడుగు కూడా విజయాన్ని దగ్గర చేస్తుంది. మనమంతా ఒకే శబ్దంతో, ఒకే ఉత్సాహంతో నడవాలి. ఎవరూ తొందరగా, ఎవరూ వెనుకగా కాకూడదు. సముద్ర తరంగాల్లా, పర్వతాల్లా దృఢంగా కదలాలి. దారిలో శుభశకునాలు కనబడతాయి. పుష్పాల సువాసన, శీతల గాలి, ప్రకాశవంతమైన సూర్యుడు. ఇవి అన్నీ మన విజయం దగ్గరలో ఉందని సూచిస్తున్నాయి.